క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన దినాలన్నీ కూడా మనము అద్భుతమైనటువంటి విషయాలను మత్తయి సువార్త నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. 22 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపారు. ఈ దినాన 23వ అధ్యాయాన్ని 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ అధ్యాయాలు కొంచెం ఎక్కువ వచనాలు ఉన్నప్పటికీ వ్యాఖ్యానం కొంచెం తగ్గించి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి మనలో పరలోకానికి తీసుకొని వెళ్తుంది. దేవుని ఆశీర్వాదాలన్నీ దైవ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి సారాంశం అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానం సరిపోదు, దేవుని జ్ఞానం అవసరం. కనుక ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క జ్ఞానాన్ని అడగాలి. పరిశుద్ధాత్మను గురించే ఆ పరలోక జ్ఞానాన్ని మీరు పొందుకోగలిగితే, ఆ పరలోక జ్ఞానంతో మీరు నింపబడగలిగితే, ఆ పరలోక జ్ఞానం మీలో ఉంటే మీరు తప్పకుండా వాక్యాలను అర్థం చేసుకోగలుగుతారు. నేను బోధించేదే కాదు, ఎవరు బోధించేదైనా వాక్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితి మీకు కలగాలంటే పరలోక జ్ఞానం కావాలి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే అర్థం కాదు, అపార్థం అవుతుంది. అపార్థం అంటే ఏంటో తెలుసా? ప్రతి చిన్న మాట హృదయాన్ని స్పందించి జీవితాన్ని మార్చే ప్రతి చిన్న మాట కూడా కొందరు అపార్థపరిచేటువంటి దినాల్లో మనం ఉన్నాం. చాలామంది వాక్య విషయంలో వ్యాఖ్యానంలో ఎన్నో అపార్థాలు, తప్పులను వెతుకుతూ ఉన్నారు. వారు తప్పులు చాలా కనబడతాయి లోకంలో, కానీ వాక్యంలో తప్పులు ఉండవు, వ్యాఖ్యానంలో తప్పులు ఉండవు, హెచ్చరికలు ఉంటాయి. ఆ హెచ్చరికలు విన్న వారికి కొందరికి నచ్చదు కదా. గద్దింపు చాలామందికి నచ్చదు, పొగడతలు చాలామందికి ఇష్టం. ఒక మనిషిని తాగొద్దు అంటేనే శత్రువు అవుతాం. ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు తాగు అంటే శత్రువు కావు. నువ్వు ఈ దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోసం చేయొద్దు, ఇలాగ నువ్వు నడుచుకోవద్దు అని చెప్తే చెప్పిన వాడు శత్రువు అవుతాడు. కానీ నువ్వు అన్నీ చేయొచ్చు, ఏం కాదు, ఈ లోకం నీది, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటే మిత్రుడు అవుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని గ్రంథం ఎప్పుడు కూడా సన్మార్గంలో నడిపించేటువంటి దైవికమైనటువంటి గ్రంథం. దేవుని వాక్యాలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తాయి, మంచి మార్గంలో, మంచి త్రోవలో నడిపిస్తాయి. కాబట్టి మంచి త్రోవలో వెళ్ళడానికి, మంచి త్రోవలో నడవడానికి దేవుని యొక్క వాక్యం సహాయం చేస్తుంది. కనుక మేము ఈ యొక్క బైబిల్ స్టడీని నడిపిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి గ్రహించి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విని జ్ఞానాన్ని తెచ్చుకొని బుద్ధిని కలిగి ఆలోచనలను దేవుని కొరకు మీరు ఆసక్తిని కలిగి ఉండి ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 23వ అధ్యాయంలో 39 వచనాలు ఉన్నాయి. ఈ 39 వచనాల్లో 1 నుండి 36 వరకు ఒక భాగం, 37, 38, 39 3 వచనాలు 2 భాగాలుగా విభాగించడం జరిగింది. ఇప్పుడు మనం వాక్యంలో ఉన్నటువంటి విషయాలన్నీ 1 by 1గా ధ్యానం చేస్తూ వెళ్దాం. ఈ యొక్క భాగం అంతట్లో కూడా మీకు అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా నేను చెప్తున్నాను. శాస్త్రుల గురించి, పరిశీల గురించి యేసయ్య బహిరంగంగా చెప్పినటువంటి విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడతాయి. ఒక్కొక్క వాక్య భాగాన్ని నేను చదువుతాను, చదివిన తర్వాత దాని వ్యాఖ్యానాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిశీలను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయ సఖ్యము కాని బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే
బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని దానిపైనుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడిగట్టి ఒంటెను మింగువారు మీరే. వడియ కట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. అందువల్లనే మీరు ప్రవక్తలు చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి. సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరెలా తప్పించుకొందురు? అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరముల్లో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జక్కర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పటి వరకు మనం చదివిన భాగం అంతా 1వ భాగాన్ని మనం చదివాం. 2 భాగాలు అనుకున్నాం కదా, 1వ భాగాన్ని చదివాం. ఈ భాగములో ఉన్న చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఏంటి అంటే, యేసు ప్రభు వారు నేరుగా శాస్త్రులు పరిసయ్యుల గురించి నేరుగా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాడు, శిష్యులకు తెలియజేస్తున్నాడు. మనం మొదట వచ్చినాన్ని గమనించినప్పుడు అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. తన శిష్యులకి చెప్తున్నాడు, జనసమూహాలకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠ ముందు కూర్చుండేవాళ్ళు గనుక వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకోండి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, గైకొనండి, కానీ వారి క్రియల చొప్పున చేయొద్దు. ఎందుకంటే వారు చెబుతారే కానీ చేయరంట. ఎవరు వీళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు ఇంకా సద్దుకాయలు. వాళ్ళు కూడా బోధించడం చేతొచ్చు, కానీ ఆ బోధ ప్రకారం నడవడం వారికి చేత కాదంట. ఇంకేసి అంటాడు, మోయశక్యము కాని బరువులు కట్టి మనుషుల భుజాల మీద పెట్టుదురే కానీ తమ వేలుతోనైనా వాటిని కదిలింపనలరు. మోయశక్యము కాని బరువులు. మోయశక్యం కాని బరువులు అంటే దేవుడు చెప్పని విషయాలన్నీ చెప్పి మీ మీద భారాలు పెడతారు అని చెప్పి జాగ్రత్తగా గమనించాలి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. పరిసయ్యులు శాస్త్రులు చేస్తున్న పనులు ఎలా ఉంటాయో యేసే చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మేము ఏది చేసినా మనుషులు చూడాలి, మనుషులకి తెలియాలి. తమ పనులన్నీ, కొన్ని పనులే సాధారణంగా మనుషులకు కనబడాలని అనుకుంటారు, కొన్ని పనులు అవసరం లేదనుకుంటారు. కానీ వీళ్ళంట తమ పనులన్నీ కానబడినట్లు, మనుషులకు కనబడినట్లు చేస్తారంట. ఎందుకని? వాళ్ళ స్వభావం అది. తర్వాత తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. ఈ రక్షరేకులు అంటే ప్రధాన యాజకులకు ఉండేవి, బోధించే వాళ్ళకు ఉండేటువంటి ఆ చెంగులు, ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణలో ఉన్నటువంటి విషయాలన్నమాట. తర్వాత వీళ్ళు చేసేటువంటి పని, విందులలో అగ్రస్థానాలు. ఏం కావాలంటే వీళ్ళకి? విందు జరుగుతున్నప్పుడు విందులో అగ్రస్థానం కావాలంట. సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు. ఇవి మనం కోరుకుంటే వచ్చేవి కావు, దేవుడు అనుగ్రహిస్తే వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం అంట కోరతారంట. అంటే ఆ భాగం ఇంకా నేను పూర్తి చేయాలా, మీకు చూపిస్తాను ఆ మాట కూడా. సంత వీధుల్లో వందనములు కోరతారంట. మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? చెప్తారు కానీ చేయరు, భారం పడతారు కానీ కదిలింపరు. ఇంకా మనుషులు కనబడే నిమిత్తం పనిచేస్తారు. తమ రక్షరేకులు తమ చెంగులు పెద్దవి చేసుకుంటారు. విందుల్లో అగ్రస్థానాలు, మందిరంలో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులను పిలిపించుకోవాలని కోరతారంట. వాళ్ళ కోరికలు అవి. ఈ కోరికలు ఒక మంచి బోధకుల్లో ఉండవు. ఒక ఆత్మ సంబంధమైన బోధకుడు వీటన్నిటికీ వ్యతిరేకంగానే ఉంటాడు. ఇవన్నీ కోరుకోడు. ఏం కోరుకోడు? విందుల్లో అగ్రస్థానాలు, సమాజ మందిరాల అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులని పిలువబడడం, ఇవన్నీ కోరుకోరు ఆత్మ సంబంధులు. యేసే శిష్యులతో చెప్తున్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఎవరు బోధకుడు? యేసే మంచి బోధకుడు, మీరు సహోదరులు అని యేసే చెప్తున్నాడు. తర్వాత భూమి మీద ఎవరికైనా తండ్రి అనే పేరు పెట్టొద్దు, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. అంటే శారీరక సంబంధంగా తండ్రులు ఉంటారు, మరి తండ్రి అని పేరు పెట్టొద్దు అంటే తండ్రి అని పిలవకుండా ఏమని పిలుస్తాం మనం? బోధకులని పిలవకుండా ఏమని పిలుస్తాం మనం? సహోదరులని పిలవాలంట. అన్న, బ్రదర్ అని పిలవచ్చు. తర్వాత ఏసీ అంటాడు, మీరు తండ్రి అనే పేరు పెట్టొద్దు. కొంతమంది తండ్రి అనే పేరు పెడతారు. ఎవరికి పెడతారో తెలుసా ఆ పేరు? ఎవరు బాప్టిజం ఇస్తే ఆ బాప్టిజం ఇచ్చిన వాళ్ళకి మా ఆత్మీయ తండ్రి అని పేరు పెడతారు. తండ్రి అనే పేరు యేసే పెట్టొద్దు అంటున్నాడు.
మీకు తండ్రులు ఉన్నారు. ఇప్పుడు యేసయ్యకి తండ్రి ఉన్నాడు, అక్కడున్న వాళ్ళందరికీ తండ్రులు ఉన్నారు. అయితే యేసయ్య అంటాడు, మీరు ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టొద్దు. గుర్తుపెట్టుకోండి, పేరు పెట్టొద్దు. మాస్టర్ గారు ఒక సహోదరుడు, ఒక కాపరి, ఒక ఉపదేశకుడు. ఆయన్ని మీరు బ్రదర్ అని పిలిచినా సరిపోతుంది, పాస్టర్ గారు అని పిలిచినా సరిపోతుంది. కానీ డాడీ అని పేరు పెట్టొద్దు. డాడీ అనే పేరు పెట్టవద్దు. పౌలు గారు ఏమంటాడంటే, మీరు క్రీస్తునందు నాకు పిల్లలని, ఆ పిల్లల్ని ఎలాగా నడిపించాలో ఆ రీతిగా నేను చేస్తున్నాను, అలాగే నేను మీకు తండ్రిని ఉన్నాను అని చెప్పాడు. కానీ నన్ను పద్దాగడ తండ్రి తండ్రి అని పిలవమల్లా. మనము తండ్రి అని పిలవాల్సింది దేవుణ్ణి మాత్రమే. అందుకే మన ప్రార్థన ముగించేటప్పుడు ఏమంటామంటే, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. యేసయ్య యొక్క ఉద్దేశాలు మనకు అర్థమైతే, ఆయన బోధ మనకు అర్థమైతే, మనం ఎప్పటికీ సమశీలిపోం, అధైర్యపడం. ఆయన బోధ అందరికి అర్థం కావట్లా. అందుకే చాలామంది డాడీ 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 అంటారు. డాడీ అని ఎవ్వరికి పేరు పెట్టొద్దంట. తండ్రి అనే పేరు పెట్టవద్దు, పిలవద్దు. తండ్రి అనే పేరు, ఆ పేరు పెట్టొద్దు. ఆ పేరు ఎవరికి చెందుద్దంటే పరమందున్న దేవుడికి. భూమి మీద ఉన్న వాళ్ళని నాన్న అంటాం, డాడీ అంటాం. తండ్రి అని ఎవరు పిలవరు. అది వ్యాఖ్యానంలో కనపడుతుంది తప్ప రాతలో తండ్రి పేరు ఏంటంటే అని రాస్తాం. కానీ లేచిన కాడ నుంచి తండ్రి బాగున్నావా, తండ్రి వెళ్ళావా, తండ్రి వచ్చావా, తండ్రి తిన్నావా, తండ్రి ఏం చేస్తానో అనరు. నాన్న అంటారు, లేకపోతే ఫాదర్ అంటారు, లేకపోతే డాడీ అంటారు. అంతేగాని తండ్రి తండ్రి అని తెలుగులో పిలవరు. మరి ఇంగ్లీష్లో డాడీ డాడీ అని పిలుస్తారా? తెలుగులో వద్దన్నారులే తండ్రి అని, ఇంగ్లీష్లో డాడీ అని పిలుస్తారా? డాడీ అనే పేరు మీ నాన్నకుంది. తర్వాత మీ నాన్నకి మా నాన్నకి అందరి నాన్నల కంటే పై డాడీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పెద్ద డాడీ. ఇక ఆయనకి ఆ పేరు, ఆయనే తండ్రి. జనములకు తండ్రి ఆయనే, ఈ సర్వ సృష్టికి తండ్రి ఆయన. కాబట్టి తండ్రి అనే పేరు పెట్టొద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడంట? పరలోకమందున్నాడని యేసయ్య చెప్పాడు. తర్వాత అంటాడు, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరంట? ఈరోజు కూడా మన గురువు ఎవళ్ళు? క్రీస్తు ఒక్కడే మన గురువు. చాలాసార్లు తొందరపడిపోయి ఈయన మా గురువు గారండి, ఈయన మా ఆత్మీయ తండ్రి అండి, ఈయన మా బోధకుడు అండి అని సంబోధిస్తారు. ఇలాగా మంచిది కాదని యేసయ్య ముందుగానే చెప్పాడు. ఇవన్నీ శాస్త్రులు పరిశీలు కోరుకుంటారు. వాళ్ళకి అగ్రస్థానాలు కావాలి కదా, అగ్రపీఠాలు కావాలి. కాబట్టి వాళ్ళు మనుషుల కోసం పనులు చేస్తారు. మనుషులు కనబడేటట్టుగా వాళ్ళు పనులు చేసి బోధకులను పిలిపించుకుంటారు. కాబట్టి ఫాదర్ అని పిలవద్దు, డాడీ అని పిలవద్దు, తర్వాత తండ్రి అని పిలవద్దు. అంటే తెలుగులో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో పిలుస్తామండి. ఒక ఆయన ఎలాగన్నాడు, మేము తండ్రి అని పిలవం బ్రదర్, ఫాదర్ అని పిలుస్తాం. అసలు ఆ పిలుపు శాస్త్రుల పరిశీలనకు సంబంధించింది. నిజమైన దేవుని బిడ్డలకు కాదు, యేసయ్య బిడ్డలకి ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఒక్కడే బోధకుడు యేసయ్య. తర్వాత ఒక్కడే గురువు, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. తర్వాత 11వ వచనంలో అంటాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. యేసయ్య అంతకు మునుపు అధ్యాయాలు కూడా మనం చూసాం. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, చేయడానికి వచ్చాను. పరిచర్య చేసేవాడే గొప్పవాడు అన్నాడు యేసయ్య. కింద అంటాడు, మీ అందరికంటే గొప్పవాడు ఎలాగుంటాడంట? పరిచారకుడై ఉంటాడంట. తర్వాత అంటాడు 12వ వచనం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరు తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు, ఎవరు హెచ్చించుకుంటారో వాళ్ళని తగ్గిస్తాడు. ఈ రెండు చేసేవాడు దేవుడే. మనం హెచ్చించబడే ఆలోచన కలిగి ఉంటే ఆయన తగ్గిస్తాడు. ఒకవేళ తగ్గించుకొని ఉంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని హెచ్చిస్తాడు. తర్వాత అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఇదొక లోతైనటువంటి మాట. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు అంటే దేవుని రాజ్యం వాళ్ళకి తెలుసు. ఈరోజు నేను ఒక్క మాట చెప్తున్నాను, చాలామంది రహస్యంగా దేవుని గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళు ఉన్నారు. బహిరంగంగా వాళ్ళు కనబడకపోయినా రహస్యంగా
దేవుని యొక్క వాక్యాలను చదివి అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల మాటలు ప్రజలు ఆలకించేవాళ్ళు, నమ్మేవాళ్ళు. ఇప్పుడు నేనున్నానండి, ఎవరో నా దగ్గరకు వచ్చారు, తలకాయ పోటు వస్తుంది అని చెప్పారు. తలకాయ పోటు వస్తుందంటే నేనన్నా ఇదిగో టీ తాగండి తగ్గిపోయింది అన్నా. డాక్టర్ గారు అన్నాడు టాబ్లెట్ వేసుకోమన్నాడు. నేను తలపోటు కోసమే ఆలోచన చెప్పాను, డాక్టర్ గారు తలపోటు కోసమే ఆలోచన చెప్పాడు. మీరు ఎవరు ఆలోచన అంటారు? పాస్టర్ గారికి నా ఆలోచన వింటారా, డాక్టర్గా ఆయన ఆలోచన వింటారా? తప్పకుండా డాక్టర్ ఆలోచన వింటారు. పాస్టర్ గారికి ఏం తెలుసు అంటే ఆయన వాక్యం చెప్తాడు, డాక్టర్ గారు అండి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అంటారు. మరి సమస్తం ఎరిగిన వాడు దేవుడు. ఆయన తన అధికారాన్ని కొందరికి ఇచ్చాడంట. వారు బోధించడానికి, వారు ఉపదేశించడానికి అధికారం ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన వాళ్ళకి పరలోక రాజ్యం యొక్క ద్వారాలు, పరలోక రాజ్యం యొక్క మార్గం ఎలా ఉంటుందో తెలియజేస్తే వీరు అంతా వ్యతిరేకంగా చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, పరలోక రాజ్యాన్నే మూసేస్తున్నారంట మనుషులకు కనబడకుండా. ఎలాగ సాధ్యమవుతుందంటే మనిషి బోధించే బోధతోనే పరలోక రాజ్యాన్ని మూసేయచ్చు, కనబడకుండా చేయొచ్చు. పరలోక రాజ్యం దగ్గరికి రానివ్వరంతే. పేరు పరలోక రాజ్యం అని ఉంటుంది కానీ లోపలికి రానివ్వరు. కొందరు చర్చిలో ఉంటుంది, ఇదే పరలోకపు గవిని, ఇదే పరలోకపు గవిని. గవిని అదే, కానీ లోపలికి రానివ్వరుగా, లోపలికి రానివ్వరు. అలాగుంటుంది. ఇంకా ఏసి అంటాడు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపలేరు. మీరు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వరు. ఒక ఆమె వచ్చింది, అయ్యా మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, మీరు బాగా వాక్యం చెప్తున్నారు అని అంటే, రామ్మా అని అన్న. వస్తానయ్యా అంది. మళ్ళీ వెంటనే చెప్పా, నువ్వు రాలేవు అన్న. ఎందుకని అంది, నువ్వున్న పరిస్థితి నుండి రాలేవు, నిన్ను రానివ్వరు అన్న. లేదు ఎవళ్ళు ఏమన్నా వచ్చేస్తానయ్యా అంది. సరే చూద్దాం, సరే నెక్స్ట్ సండే రా అన్న. రాలా. ఈ మధ్యలోనే కొన్ని సైతాన్ దూతలు ఉంటాయి. ఇదిగో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పలానా కలిసింది, ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిపోయిద్దేమో అనగాలనే ఇక వాళ్ళకు ఉపదేశం చేశారు. ఇది మన సంఘం, ఇది మన తాత ముత్తాతల సంఘం, ఇక్కడ ఉండాలి, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళకూడదు, అవసరమైతే నిన్ను పెద్దగా పెడతాను, అవసరమైతే మిమ్మల్ని మీ కుటుంబాన్ని హైలైట్ చేస్తాము, ఇక్కడి నుంచి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆగిపోయింది. వీళ్ళెవరు అంటే పరలోక రాజ్యాన్ని వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని ఎవరు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని మూసేసేసారంటే వీళ్ళు, శాస్త్రులు, పరిచయులు. తర్వాత కింద 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తారు. మామూలు కాదు మీరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతల నరక పాత్రునిగా చేస్తారు. మీరే నరకానికి పాత్రలు. వాళ్ళు గనక కలిశారంటే వాళ్ళని 2 అంతల నరక పాత్రలుగా మీరు చేస్తారని యేసయ్య చెప్పాడు. ఈ లెవెల్ అంటే మతాల్లో కలుపుకునేవాళ్ళు, మతములో కలుపుకునేవాళ్ళు. యేసయ్య ఇది మార్గం, మతం కాదు. ఆయన మతాన్ని ప్రకటించడానికి రాలా, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. పరలోకానికి వెళ్ళే త్రోవను చూపించడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఈ శాస్త్రులు పరిచయం చేసే పని ఏంటంటే మతములో కలుపుకోవడానికి. చాలామంది కలుపుకుంటారు కదా, బంధుత్వాలు కలుపుకుంటారు, కులాలు కలుపుకుంటారు, ఇంకా చెప్పాలంటే కలుపుకుంటా పోతారు. ఎందుకు వీళ్ళు కలుపుకుంటారంటే పరలోకం తీసుకెళ్ళడానికి కాదు. కలుపుకోవడం తప్పు కాదు, మతంలో కలుపుకోవడం తప్పు, కులంలో కలుపుకోవడం తప్పు. దేవుని సంఘాల్లో నేటి కాలంలో గమనిస్తే మా కులం వాడండి కలుపుకుంటున్నారు. ఈ కలుపుకోవడం వల్ల చాలా నష్టం ఉంది. యేసయ్య శాస్త్రుల పరిచయాల గురించి చెప్పాడు, మీరు ఎవరు కలుపుకుంటారు వాడిని 2 అంతలు వీళ్ళే నరకపాత్రులు, వీళ్ళకంటే 2 అంతలు నరకపాత్రులు చేస్తారంట. తర్వాత 16 వచనాన్ని చదివితే, అయ్యో అందులైన మార్గదర్శకులారా, వీళ్ళే శాస్త్రులు పరిచయలే. ఎవరంటే గుడ్డి మార్గదర్శకులారా, గుడ్డోళ్ళారా, దేవాలయం ఒడ్డు పెట్టుకుంటారు, బంగారం తోడనొడ్డు పెట్టుకుంటారు,
ఏది గొప్పది, బంగారమా, బంగారాన్ని పరిశుద్ధపరచు దేవాలయమా అని ఇక్కడ మళ్ళీ అంటాడు, అవివేకులారా. ఒకడు బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటాడు, దాంట్లో ఏముంది? ఏది గొప్పది? ఆ బలిపీఠం మీద పెట్టే అర్పణ గొప్పదా, బలిపీఠం గొప్పదా? బలిపీఠాన్ని అర్పణం పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదా? ఒకడు బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటాడంట, అందులో ఏమీ లేదు, కానీ దానిపైన అర్పణతోడు ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడే మీరు. ఎందుకంటే అర్పణములు పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదంట అని యేసయ్య అంటాడు. మీరు ఓటు పెట్టుకోవద్దు. ఎప్పుడో చెప్పేశాడు ఆయన 6వ అధ్యాయంలోనే, మీరు ఆకాశం తోడని భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దని యేసయ్య చెప్పాడు. మరలా గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ బోధలు చేసేవాళ్ళు ఎవరంటే ఒట్లు బోధలో వీళ్ళే, శాస్త్రులు, పరిశీలు. 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. ఈ మాట కొంచెం వాళ్ళకి సంతోషం అనిపించుంటుంది. మీరు ఇది చేస్తున్నారు, ఇదే కాదు ఇది కూడా చెయ్యాలి అని చెప్తే మనకు కూడా అంతే కదా. అచ్చంగా మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు అంటే బాధ. మీరు దాన్ని చేస్తున్నారు కానీ దాంతోపాటు ఇది కూడా చెయ్యాలి, ఇది ప్రాముఖ్యమైనదని చెప్తే కొంచెం సంతోషిస్తారు కొంతమంది. అందరు కాదులేండి, సత్యానికి సంతోషించేవాళ్ళు కొద్దిమంది, అందరు కాదు. ఇక్కడ అంటాడు, అయ్యో వేషధారులైన, ఈ మాట ఫస్ట్ నుంచి చదువుతున్నాం, వేషధారులు వేషధారులు వేషధారులు. వీళ్ళు అంతా పై బ్యాచ్ అనమాట. మీరు ఎక్కడ తెస్తున్నారంటే వీళ్ళు పుదీనాలో తెస్తున్నారంట, సోపులో తెస్తున్నారంట, జీలకర్రలో తెస్తున్నారంట. ఎంత అద్భుతమైన భక్తి చేస్తున్నారు వీళ్ళు. ఇంత చేస్తున్నారు కానీ ధర్మశాస్త్రంలోనే ఉన్న ప్రధానమైన విషయాలు వదిలిపెడుతున్నారంట. ఇవి ప్రధానమైన విషయాలంట. ఏం విడిచిపెడుతున్నారు వాళ్ళు? న్యాయాన్ని విడిచిపెడుతున్నారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టిద్దరు, వదిలేశారు. ఇవన్నీ వదిలేసి భక్తి చేస్తున్నారు. ఆ భక్తిని దేవుడు మెచ్చడు. న్యాయం కలిగి, కనికరం కలిగి, విశ్వాసాన్ని కలిగి భక్తి చేయండి. అప్పుడు ప్రతి విషయంలో దేవుడు సంతోషిస్తాడు. తర్వాత మరలా అంటాడు, అందులైన మార్గదర్శకులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపడను శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయట్లేదు. లోపల దోపు అస్థేంద్రియంతో నిండుకొని ఉంది, శుద్ధి లేదు. మీరు శుద్ధగినట్లు ముందల లోపల శుద్ధి చేసుకోండి, వెలుపడ తర్వాత చేసుకోవచ్చు. మీరు లోపల శుద్ధి చేసుకుంటే వెలుపల శుద్ధి అయిపోతుంది. మానవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే అంతరంగ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. బహిరంగ శుద్ధి కాదు, పై శుద్ధి కాదు, పై వేషం కాదు. అంతరంగం బాగుండాలి. పైకి వీళ్ళేమో పెద్ద పెద్ద అంగీలేసి, తెల్లటి బట్టలు కట్టి అంగీలేసి కనబడుతున్నారు, కానీ వీరు లోపలంతా దోపుతో అజితేంద్రియంతో నిండుకుందని యేసయ్య డైరెక్ట్ చెప్తున్నాడు. తర్వాత అంటాడు, అలాగే మీరు మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. యేసయ్య గ్రహిస్తే ఇంకెవడు ఎదురు చెప్పలేడు. అని చెప్తున్న మాటలకి ఎవ్వళ్ళు కూడా ఎదురు మాట్లాడలేకపోయారు. మీరు లోపల ఎలాగున్నారంట? వేషధారణతో అక్రమంతో నిండుకొని ఉన్నారంట. పైకి మాత్రం అట్టున్నారంట మనుషులు ఎదుట నీతిమంతులు, భక్తిపరులు. కొందరు భక్తి జీవితాలు ఇలాగే ఉంటాయి. పైకి చాలా భక్తిపరులాగా కనపడతారు, భక్తిపరులే అనిపిస్తారు. మేము నీతిమంతులు అనిపిస్తారు, మేము భక్తిపరులు, మేము ప్రార్థనా పరులు, అసలు మాకు దేవుడు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే ఎంత ప్రేమో అని చూపిస్తారు. కానీ వీళ్ళు లోపల ఎలా ఉంటుందంటే వేషధారణతోనూ అక్రమంతో నిండుకొని ఉంటారు. వీళ్ళు పరిశీలి శాస్త్రకు తెగకు సంబంధించిన వాళ్ళు. తర్వాత వీళ్ళు ప్రవక్తల సమాధులు కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు. కొంతమంది చెప్తారు కదా, మీరు మీ పెద్దల సమాధులను బాగు చేయాలంటే వెళ్ళి సమాధుల పండుగను ఒకటి పెట్టి ఆ సమాధులను కట్టడం, సమాధులకి అలంకరణ చేయడం, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవి భక్తిలో ఉన్న విషయాలు కాదు. ఆయన అంటాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు? తప్పించుకోలేరు. అయితే యేసయ్య అంటాడు, అందుచేత నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరు చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరముల్లో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు
తరుముదురు. నిజంగానే యేసే పంపించిన ప్రవక్తలు, జ్ఞానులు, శాస్త్రులకి సమస్యలు వచ్చినాయి. వాళ్ళు చంపబడ్డారు, కొరడాలతో కట్టబడ్డారు, హింసించబడ్డారు. నేటికి కూడా దేవుని ద్వారా పంపబడిన ప్రవక్తలకు, జ్ఞానులకు, శాస్త్రులకు ఇవే సంభవాలు జరుగుతున్నాయి. చాలామందిని చంపేస్తున్నారు. ఎవరిని? ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను, ప్రావీణ్యత కలిగిన వాళ్ళని, దేవుని వాక్యాన్ని బోధించే సామర్థ్యత ఎక్కువ కలిగిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. సమాజ మందిరాల్లో కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది, ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు. ఈరోజు కూడా మన ఇండియా దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళని అడ్డుపడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు. ఎంత భయంకరమైపోయిందో పరిస్థితి. తర్వాత ఏసి అంటాడు, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జక్కరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుడు రక్తం అంతయు మీ మీదకి వచ్చును. రక్తాపరాధం, ఇది చాలా లోతైన విషయం. రక్తాపరాధం ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా అలా జరుగుతూనే ఉంటుంది. గమనించుకోవాలి మనం. ఎందుకంటే పాపం ఆపబడలా. పాపం గనక ఆగిపోతే మనం అందరూ పరిశుద్ధులం అయిపోయేవాళ్ళం. పాపము ఉంది లోకములో, అలాగే క్రీస్తు రక్తము కూడా ఉంది పాపము నుండి నిన్ను విడిపించడానికి. ఈ తరం వాళ్ళకు కూడా ఇలా సంభవిస్తుందంటే, ఇలాంటి వాళ్ళు కనబడతారంట. జాగ్రత్త వహించండి. రెండవ భాగాన్ని చదువుతున్నాను. 37, 38, 39 వచనాలు. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచూ ఉండు దాన, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకున్నో అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొన వల్లని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయం. యెరూషలేమును చూసి యేసయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. అన్నాడు, కోడి తన పిల్లలు ఎలాగ రెక్కల కింద చేర్చుకుందో అలాగే నేను మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలనుకున్నా, కానీ మీరు వల్లకపోతురి. నిజంగానే దేవుడు చేర్చుకోవాలి అనుకున్న చాలామంది వల్ల కావట్లేదు. వాళ్ళకి ఆయన నీడలో రావడానికి ఇష్టపడట్లేదు. సాతాను నీడలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉంది. ఇది లోతైన ప్రవచనాత్మకమైనటువంటి విషయం. ఆయన విసర్జించేశాడంట. ఈ ప్రవచనాలు ఇర్మియా గ్రంథంలో మనం చదవచ్చు. నేను చెప్పిన ప్రతి దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. నేను చాలా క్లుప్తంగా వివరించాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు, శాస్త్రులు, పరిశీల గురించి మనం అర్థం చేసుకోవాలి. మనం తప్పకుండా తెలుసుకోవాలి. వారి స్వభావాలు ఎక్కడ కనపడినా మీరు అక్కడి నుండి పక్కకు వెళితే పరలోక రాజ్యంలో ఉంటారు. వారి స్వభావాలతో మీరు ఏకీభవిస్తే, వారి ఆలోచనలతో మీరు ఏకీభవిస్తే మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లరు. వారు పరలోకానికి వెళ్ళరు, మిమ్మల్ని వెళ్ళనివ్వరు. యేసు చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నా, కానీ మీరు రావట్లేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా, కానీ చెప్పు వరకు మీరు నన్ను చూడరని ప్రభు చెప్పాడు. ఈ కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో దుర్బోధలు అనేక రకంగా వస్తూ ఉన్నాయి. పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. శాస్త్రులు, పరిశీల బోధలు నేటికి కూడా ఉన్నాయి. దేవుడు పంపిన ప్రవక్తలు కాక అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. దేవుడు పంపిన జ్ఞానులు కాక అబద్ధ జ్ఞానులు బయలుదేరారు. దేవుడు పంపిన శాస్త్రులు కాక తమ సొంత జ్ఞానంతో పాండిత్యాన్ని నేర్చుకొని మేము శాస్త్రులం అని చెప్పుకుంటున్న వాళ్ళు బయలుదేరారు. కాబట్టి సత్యాన్ని గమనించకపోతే ఆధ్యాత్మికంగా వర్ధిల్లరు. కాబట్టి పరీక్షించండి, ప్రతి దాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి పరలోక రాజ్యానికి చేరుకోండి. ఇది 23వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు. ఇవి 23వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు క్లుప్తంగా.